ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ, సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ గారు. డాక్టర్ గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు మోషన్ ప్రాబ్లం అనేది కామన్‌గా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ అవుతుంది. ఎందుకంటే జంక్ ఫుడ్స్ తింటారు, లేదంటే రోడ్ సైడ్ ఫుడ్ తింటారు. దానివలన వాళ్ళకు మోషన్ ప్రాబ్లం అనేది రెగ్యులర్‌గా వస్తూ ఉంటుంది. సో, అలాంటి ప్రాబ్లమ్ అవ్వకుండా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? చాలా మంచి ప్రశ్నమా. ఈ రోజుల్లో వెరీ కామన్ అయిపోయింది మా ప్రాబ్లం. మేము దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్‌లో కూడా రోజు చూస్తూనే మా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మోషన్ ప్రాబ్లం. సో, దీనికి అనేక రకాలైన కారణాలు. అంటే మీరు ఇప్పుడే చెప్పారు కదమ్మా, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోవడము. అదేవిధంగా ఫైబర్ రహితమైనటువంటి ఆహారం, అంటే ఈ పీచు లేనటువంటి ఆహారం తీసుకోవడము, టయానికి ఫుడ్ తీసుకోకపోవడము, టయానికి రెస్ట్ తీసుకోకపోవడము, అదేవిధంగా లిక్విడ్ డైట్, అంటే ముఖ్యంగా నీళ్లు ఇలాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడము, ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ యొక్క కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య వస్తుంటుందమ్మా. సో ఈ మలబద్ధక సమస్య వచ్చినప్పుడు అనేక రకాలైన ఇతర సమస్యలు కూడా కలుగుతాయమ్మా. అంటే ఆకలి సరిగ్గా కాదు, అదేవిధంగా బాడీ పెయిన్స్ వస్తుంటాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నిద్ర సరిగ్గా పట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వీటి యొక్క ప్రభావం మనసు మీద కూడా పడిపోయేసి కోపము, చికాకు, విసుగు ఇలాంటివి కూడా కలుగుతుంటాయమ్మా. మనకేంటంటే మలబద్ధకమైన అనుకుంటాం, కానీ మలబద్ధకం ఉండడం వల్ల ఇలాంటి లక్షణాలు కూడా కలుగుతుంటాయమ్మా. సో మలబద్ధకం సమస్త రోగవర్ధకం అంటుంది ఆయుర్వేద వైద్య విధానమ్మా. అంటే ఈ మలబద్ధకం ఎప్పుడైతే మోషన్ సరిగ్గా ఫ్రీగా కాదో అది సమస్తమైన రోగాలు కూడా కారణభూతం అవుతుందని చెప్పేసి మన పెద్దలు మహర్షులు ఏనాడో చెప్పడం జరిగిందమ్మా. సో మరి మోషన్ ఫ్రీగా అవుతే ఏమా మోక్షం వచ్చినంత పని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో అంత కంఫర్టబిలిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఈ మోషన్ ఫ్రీగా ఎందుకేమో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం పాటు వాడడం వల్ల, వైద్య సలహా లేకుండా, దానివల్ల అలవాటు పడిపోవడం చేత కొన్నాళ్ళకి ఆ మెడిసిన్ కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయమ్మా. అందుకే డాక్టర్స్ కూడా ఏంటంటే అవసరాన్ని బట్టి కొన్నాళ్ళు మాత్రమే వాడమని చెప్తారమ్మా. ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మోషన్ అయ్యేదానికి డాక్టర్ కూడా కొన్నాళ్ళ పాటు వాడండి, తర్వాత మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తుంటారమ్మా. అంటే ఈ ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోండి, తర్వాత లిక్విడ్ డైట్ ముఖ్యంగా వాటర్ బాగా తీసుకోండి, టయానికి ఆహారం తీసుకోండి, న్యాచురల్ ఫుడ్ తీసుకోండి అని చెప్తుంటారమ్మా. సో కొన్నాళ్ళ పాటు వాడి ఆపేస్తే మంచిది, కానీ వాళ్ళ సలహాను అనుసరించి ఎక్కువ రోజులు వాడకూడదమ్మా. సో ఈ నేపథ్యంలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఈ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్ కూడా చాలా చాలా ఉన్నాయమ్మా. వాటిల్లో ఒక మంచి హోమ్ రెమెడీ, వాళ్ళలో అన్ని ఐటమ్స్ మనకు దొరుకుతాయమ్మా. తయారు చేసుకోవడం ఈజీ, అదేవిధంగా వాడుకోవడం ఈజీ, రిజల్ట్ కూడా ఫస్ట్ డోస్ నుంచి మొదలవుతుందమ్మా. జస్ట్ ఫస్ట్ డోస్లో వేసుకున్నప్పుడే దాని యొక్క ప్రభావం మొదలవుతుంది. అలాంటి మంచి టిప్ చెప్తాను చూడమ్మా. ఇప్పుడు సింపుల్ అమ్మా ఇది. దీనికి ఏంటంటే అమ్మా బెల్లం మన ఇంటి ఉండేటువంటి వంటిదే కదమ్మా. ఒక 50 గ్రామ్స్ బెల్లం, రేపు బెల్లం పొడి కూడా దొరుకుతుందమ్మా ఈ రోజుల్లో మార్కెట్లో. సో 50 గ్రామ్స్ బెల్లం పొడి, అదేవిధంగా ఒక 50 గ్రామ్స్ కరక్కాయ పెచ్చుల యొక్క పొడేమ్మా, అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. బిటర్ గార్డ్ కాదమ్మా, కరక్కాయ. మీరు బిటర్ గార్డ్ అనేది కాకరకాయ, కరక్కాయలు అని చెప్పేసి సన్న సన్న ఇది ఉంటాయమ్మా కాయలు. ఆ కరక్కాయ పెచ్చుల యొక్క పౌడర్ దొరుకుతుంది అన్నమాట ఇది. సో మార్కెట్లో దొరుకుతుందమ్మా. కరక్కాయ చూర్ణం, హరితకి చూర్ణం అని చెప్పేసి సంస్కృతంలో చెప్తారమ్మా. మార్కెట్లో దొరుకుతాయమ్మా, ఇవన్నీ ఇబ్బంది ఏం లేదు. తర్వాత మూడవ పదార్థం వచ్చేసి సునాముఖి దాని పేరు. అదే మీకు పేరు కొత్తగా ఉండొచ్చు. మార్కెట్లో దొరుకుతాయమ్మా, ప్రాబ్లం లేదు. అవునమ్మా. సో సునాముఖి మనకు ఎండించినటువంటి ఆకులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. సో ఆ ఎండించినటువంటి ఆకులు తెచ్చుకొని మనం మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ బాగుంటాయి. ఎప్పుడో తయారు చేసింది మరి మార్కెట్లో మనకు మంచిది దొరికి తెచ్చుకుంటే మంచిది, కానీ ఎప్పుడో లాంగ్ టర్మ్ తయారు చేసింది అయితే ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి రిజల్ట్స్ అంత ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా నేను చెప్పినట్టు చేసుకోవడం మంచిదమ్మా. కరక్కాయ పెచ్చర యొక్క చూర్ణం అయితే మనం మార్కెట్లో తెచ్చుకోవచ్చు. అది కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు కూడా దొరుకుతున్నాయమ్మా. సో అది తెచ్చుకోవచ్చు. సునాముకి పొడి మనమే తయారు చేసుకోవడం మంచిది. బెల్లం 3 కలిపేసి సునాముకి ఆకు తెచ్చుకున్నామా, మిక్సీలో వేసేస్తే మెత్తగా పొడి అయిపోతుంది, జల్లి పట్టుకోవడం అంతే. దాన్ని లిక్విడ్ గా చేసి కాదమ్మా, ఈ 3 పౌడర్స్ అమ్మా. సో బెల్లం అంటే పూర్తి పౌడర్ కాదు కానీ కొంచెం మెత్త పొడి ఉంటుంది. బెల్లము, తర్వాత కరక్కాయ పెచ్చర యొక్క పొడి మనం మార్కెట్లో తెచ్చుకుంటాము. సునాముకి ముందు మనం ఆకులు తెచ్చుకొని మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకుంటాము. సో ఈచ్ 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో 3 కలిపేసేసి ఒక రోలు కానీ ఏదైనా దంచేదానికి ఒక కలం లాంటిది ఏదంటే మెత్తగా దంచితే ముద్దలాగా అయిపోతుందమ్మా. అలా వీలు కాకపోతే
మిక్సీలో కలిపేసేయచ్చు. ఓకే. మిక్సీలో కలిపేసేసి అంతా కలిసిపోతుంది. దీన్ని రాత్రి పడుకునేటప్పుడు ఒక టీ స్పూన్, ఒకవేళ ముద్దలాగా అయితే ఒక టీ స్పూన్ ప్రమాణం అంటే ఒక 5 గ్రామ్స్ అమ్మా. ఓకే. అట్లా ఒక్కోసారి ఏమైతుందంటే బెల్లంలో నీటి శాతం తక్కువ ఉన్నప్పుడు ఒక్కోసారి పొడి పొడి అయిపోతుంది పౌడర్. అవును. ఎలాగైనా మంద అయితే పనిచేస్తుంది. ఒక టీ స్పూన్ అంటే ఒక 5 గ్రామ్స్ పౌడర్ చప్పరించేసేసి కప్పు గోరువెచ్చని నీళ్ళు తాగాలమ్మా రాత్రి ఓకే. పూట. సో ఈ విధంగా రోజు ఒక్కసారి తీసుకోవడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తీసుకోవచ్చా ఈ ఇప్పుడు నేను రెమెడీ? చెప్పింది పెద్దల డోసమా. ఓకే. ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా 5 గ్రామ్స్ అనేది. చిన్నపిల్లలు అయితే వాళ్ళ యొక్క వయస్సును బట్టి డోస్ తీసుకోవాలమ్మా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 3 మాసాలు 4 మాసాలు 5 మాసాల పిల్లలు కూడా మరి వివిధ రకాలైన కారణాలు అయితే వాళ్ళకి మోషన్ ఫ్రీ కాదమ్మా. మోషన్ ఫ్రీ కాకపోతే వాళ్ళ పాపం నోరు లేదు కదమ్మా, పిల్లలు చెప్పలేరు, వ్యక్తం చేయలేరు, ఏడుస్తుంటారు, పోరు పెడుతుంటారు, కడుపు నొప్పి ఉండొచ్చు, ఆకలి కాకపోవచ్చు, లేకపోతే కడుపులో ఏదో అసౌకర్యం ఉండొచ్చు. ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల పిల్లలు మరి నిద్రపోరు, పాలు తాగరు, ఇలాంటి కారణాలు ఉంటాయి కదమ్మా. సో ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాన్ని జస్ట్ ఒక 1 or 2 పించెస్ అమ్మా. 1 పించ్ అంటే ఇలాగా ఓకే. 2 చేతులతో పట్టుకుంటే ఎంత పౌడర్ అవుతుందో అంతమ్మా. ఓకే. 1 పించ్ జనరల్గా 3 మాసాలు 4 మాసాల పిల్లలకు సరిపోతుందమ్మా. ఓకే. ఒక్క పూట రాత్రి. కొంచెం 5 మాసాలు 6 మాసాలు 7 మాసాల పిల్లలు అయితే 2 పించెస్ వాడుకోవచ్చు. ఆ విధంగా వయస్సును బట్టేసి అంత ప్రమాణం తీసుకొని సనవారతో కానీ లేకపోతే నీటితో కానీ తేనెతో కానీ రంగరించేసేసి పిల్లలకు తాపడం వల్ల వితిన్ సూనమ్మా చాలా త్వరగా ఆ లోపల ఉండే మల పదార్థం అంతా బయటికి బహిష్కరించబడి పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారమ్మా. కంఫర్టబుల్గా ఉంటుంది, బాగా ఆకలి అవుతుంది, బాగా తల్లిపాలు బాగా తాగుతారు, లేకపోతే పోతపాలు పోసేటువంటి పరిస్థితి పోతపాలు బాగా తాగుతారు, బాగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుందమ్మా. గ్రోత్ కూడా బాగుంటుందమ్మా. సో వయస్సు పెరిగే కొద్దీ 500 మిల్లీగ్రామ్ నుంచి 1 గ్రామ్ వాడుకోవచ్చు. మరి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు అయితే అప్ టు 1.5 గ్రామ్ 2 గ్రామ్స్ వాడుకోవచ్చు. ఇట్లా వయస్సు పెరిగే కొద్దీ డోస్ పెంచుకోవాలమ్మా. ఇప్పుడు 10 ఇయర్స్ పిల్లలు అయితే దాదాపు 3 గ్రామ్స్ వాడుకోవచ్చు. మరి ఇంకా 10 ఇయర్స్ నుంచి ఇంచుమించు 15 ఇయర్స్ వరకు అమ్మా. 15 ఇయర్స్ తర్వాత వాళ్ళు బాగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, లావు ఉన్నటువంటి వాళ్ళు అయితే అవసరాన్ని బట్టి 5 గ్రామ్స్ అంటే ఒక టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మరి ఒక టీ స్పూన్ వాడినప్పుడు కొంతమందికి 2-3 సార్లు మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, కొంతమందికి, అందరికీ ఉండదు. అలాంటి వాళ్ళు కాస్త డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది. అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు కదా? జనరల్గా వాడుకోవచ్చు. మంచి ప్రశ్న అడిగానమ్మా. ఒక షుగర్ పేషెంట్స్ మాత్రం వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవటమా. ఎందుకంటే బెల్లం ఉందమ్మా, బెల్లం వల్ల ఈ షుగర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా మరి ఈ వెయిట్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఓకే. సో చక్కని మంచి హోమ్ రెమెడీస్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.